చెప్పొచ్చు. రైట్, మరో నియోజకవర్గానికి మనం వెళ్దాం. రైట్, మనం స్క్రీన్ పైన చూస్తున్నాం జగ్గంపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జగ్గంపేట టీడీపీ అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ రంగంలోకి దిగుతున్నారు. వైఎస్ఆర్సీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లారు. టీడీపీ నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. జ్యోతుల చంటిబాబు టీడీపీలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. రైట్, ఇద్దరి మధ్య పోటీ ఏ రకంగా ఉంటుంది, ఇద్దరి బలాలేంటి బలహీనతలేంటి ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. జ్యోతుల నెహ్రూ బలాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగి ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశం. అన్ని గ్రామాల్లోనూ బలమైన సంబంధాలు ఉండటం కూడా కలిసి వచ్చే అంశం. ఇక పార్టీ కేడర్ బలంగా ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. ఆయన బలహీనతలేంటో కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పార్టీ మారారన్న వ్యతిరేకత ఉండటం, వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లడం అనేటటువంటి వ్యతిరేకత ఒకటి, ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం చూపేటటువంటి ప్రమాదం కూడా ఉందనేది ఆయన బలహీనతల్లో ఒకటిగా కనిపిస్తోంది. రైట్, ఇక జ్యోతుల చంటిబాబు వైఎస్ఆర్సీపీ నాయకుడికి సంబంధించినటువంటి బలాలేంటో చూస్తున్నాం. గత 2 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయారన్న సానుభూతి ఆయన మీద ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి అవకాశం కూడా కనిపిస్తోంది. జగన్ హామీలు గెలిపిస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఆయనకున్నటువంటి బలహీనతలేంటో కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆర్థికంగా బలంగా లేకపోవడం, నోటి దురుసు ఉందన్న విమర్శలు, క్యాడర్ను కాపాడుకోలేకపోవడం, ఇవన్నీ కూడా ఆయనకున్నటువంటి బలహీనతలుగా మనకు కనిపిస్తున్నాయి. రైట్ రవి, జగ్గంపేట నియోజకవర్గాన్ని చూస్తున్నాం. జ్యోతుల నెహ్రూ, జ్యోతుల చంటిబాబు ఇద్దరు అటు నుంచి ఇటు నుంచి అటు మారినటువంటి నాయకులుగా కనిపిస్తున్నారు. వైసీపీలో గెలిచి టీడీపీలోకి జ్యోతుల నెహ్రూ వెళ్లారు. జ్యోతుల చంటిబాబు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చినటువంటి నాయకులు. ఎలా చూడొచ్చు ఈ నియోజకవర్గాన్ని? మొత్తంగా చూసుకుంటే ఇటు కుటుంబ వ్యవహారంగా మనం జగ్గంపేటను చూడొచ్చు. అయితే ఇద్దరు కూడా ఇటు చంటిబాబు కానీ జ్యోతుల నెహ్రూ కానీ పార్టీలు మారుతున్నప్పటికి కూడా కేవలం అంటే వాళ్ళిద్దరి మధ్యలో పోటీ నెలకొంది మొదటి నుంచి కూడా. అటు గతంలో చంటిబాబు టీడీపీలో పోటీ చేసి 2 సార్లు ఈయన మీద ఓటమి పాలవడం జరిగింది. గత ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ అంటే అక్కడ గెలిచిన తర్వాత పార్టీ మారి ఇంకా ఇద్దరి మధ్యలో అది పోటీ అయితే ఉంది. నెహ్రూకి సంబంధించి అంటే వాళ్ళ తమ్ముడు రామస్వామి కొడుకు చంటిబాబు. మొత్తానికి తండ్రి కొడుకుల మధ్య ఈ పోటీ మనం నెలకొందని చెప్పొచ్చు. గత 3 సార్లు కూడా ఎన్నికల్లో కూడా వీళ్ళిద్దరి మధ్యలో పోటీ నెలకొంటుంది. పార్టీలు మారుతున్నారు, అదే పోటీ అయితే అదే విధంగా ఉంటుంది. అయితే చంటిబాబుకు సంబంధించి గత 2 ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఒక్కసారిగా అంటే పార్టీలో కూడా ఒక సెంటిమెంట్ అంటే సానుభూతి అనేది ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి ఇక్కడ ఆసక్తికరంగా మారింది పోటీ అయితే తండ్రి కొడుకుల మధ్య. ప్రతిసారి కూడా అక్కడ కుటుంబం మధ్యలోనే జరుగుతుంది పోటీ. ఈసారి కూడా పార్టీలు మారారు, కానీ పోటీ మాత్రం అదే స్థాయిలో ఉండబోతుంది ఈసారి. రైట్.